మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు మహిళలు ఉదయం 5 గంటల నుంచి ఆలయానికి పోటెత్తారు. ఆలయంలో పూజా కార్యక్రమంలో ఉత్తర ద్వార మార్గం గుండా స్వామివారిని భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేసిన అల్పాహారం ప్రసాదాలు భక్తులకు అందించారు. ఆలయ అర్చకుడు రామకృష్ణ శర్మ మాట్లాడుతూ, ఈ విశిష్టమైన రోజు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వారికి స్వామివారి అనుగ్రహం ఉంటుందని అన్నారు. स्वामी पुष्करेन्द्रे रमधारवानादिपदे मंगलम मंगलम पोधरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्धाधारो मंगलमदाय बाबू आना తీసుకో ఏమైందా మా లక్ష్మణ నామదేశ మౌనిక నామదేశ నామదేశ అనికా నామదేశ వినయ్ కుమార్ నామదేశ రాకేష్ నామదేశ సత్ సపడే మేనా సముద్రాన సముద్రగా సమందోరా చెప్పారా గోత్రం చెప్పమ్మా చెప్తారు కదా అయితే వెంకటేశ్వర స్వామి ఈరోజు ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా బెల్లంపల్లిలో వేయించేయబడ్డటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి, దీన్నే ఉత్తర వైకుంఠ ద్వారం అంటారు, వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు స్వామివారిని దర్శిస్తే దర్శనం మాత్రైన కోటి యజ్ఞఫలం లభిస్తున్నట్టుగా ఈరోజు ఒకరు దర్శించిన మాత్రానే స్వామివారి అనుగ్రహం పొందుతారని ఉల్లోకాలు చెప్తున్నాయి. కాబట్టి దాని ప్రకారంగా ఈరోజు భక్తులందరికీ ఎప్పుడు దర్శనం మాకు లేదా అని దేవుని కోరినప్పుడు ఈరోజు ముక్కోటి దేవతలందరికీ దర్శనం ఇచ్చిన రోజు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు దీన్ని. జై శ్రీమన్నారాయణ, నమో వెంకటేశాయ, సర్వే జనా సుఖినో భవంతు, సర్వం శాంతి.